హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. మిర్చి బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను. మిర్చి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అలాగే ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని లోపల గింజలన్నీ తీసేయాలండి. నార్మల్గా ఉంటే ఏం కాదు. గింజలు తీసేసి అలాగే ఇవి కడుక్కొని క్లీన్ చేసుకున్నానికి ముందే నేను చింతపండు నానబెట్టుకున్నాను. ఈ చింతపండులో కొద్దిగా వాము వేసుకొని మనం మిక్స్ చేసుకొని దాంట్లో మిడిల్లో పెట్టుకోవాలి. మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో పెట్టుకోవాలండి. మనం ఈ లోపల ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇందులో పెట్టేసి చేసుకోవాలి. ఇప్పుడు పిండి చూపిస్తాను. దానికంటే ముందు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం. శనగపిండి ఒక హాఫ్ కేజీ తీసుకోండి. హాఫ్ కేజీ మిర్చికి హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను. ఇదిగోండి, నేను ఒక హాఫ్ కేజీ శనగపిండిని ఇలా జల్లెడబెట్టి తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, అలాగే వాము, అలాగే కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా కారం. ఇప్పుడు దీనంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సోడా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బజ్జీలో మనం చేసుకోవచ్చండి. ఇలా కలుపుకుంటే బాగా వస్తాయి. ఇలా ఉండాలి. మనం బజ్జీని మించినట్లయితే ఇదిగోండి, అన్నిటికీ మిర్చిలో కూడా ఇలా చింతపండుతోటి మనం వాము తీసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, అది ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా ముక్కుల్లో, ఈ ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా. హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలండి. నార్మల్ ఫ్లేమ్లో ఉంటే రావు బజ్జీలు సరిగ్గా. హీట్ బాగా అయిన తర్వాతనే బజ్జీని మనం ఈ పిండిలో ముంచుకొని వేసుకోవాలండి. ఇదిగోండి, పిండి వేస్తే అలా పైకి లేసినప్పుడు ఆయిల్ హీట్ అయినట్టు ఎమ్మట వెళ్తుంది కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను. అదిగో ఎమ్మట లేస్తే అలా లేస్తే పిండి ఆయిల్ అనేది మసిలినట్టు. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవచ్చు. ఇలా ముంచుకుంటే బజ్జీ మునిగింది కదా. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకోవాలి. అన్నీ ఇలానే ఈవెన్ వేసుకోవాలి. ఇదిగోండి, బజ్జీలు ప్రిపేర్ చేశాను. ఇవి మరి బ్లాక్ రానవసరం లేదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. కలుపుకుంటూ కాల్చుకోవాలి. ఒక్కొక్కటి బజ్జీలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నామండి. అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. అన్నీ మనం ఇలానే ప్రిపేర్ చేసుకొని తీసేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేస్తాను. ఇదిగోండి, నేను సెకండ్ ఆయిల్ కూడా వేస్తాను. ఇప్పుడు వీటిని కూడా తీసుకుంటాను. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి కూడా తీసుకున్నాం. అన్నీ ఇలానే వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత సర్వ్ చేసుకుంటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అన్నీ ఇలానే తీసుకోవాలి. నెక్స్ట్ మన ఆయిల్ అనేది హీట్ తగ్గిందనుకోండి, ఆయిల్ హీట్ పెట్టుకున్నాకే